అటు పాకిస్తాన్, ఇటు మన భారతదేశంలో ఇక్కడ నేల మీద ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ గాలి పీలుస్తూ మనకు అన్యాయం చేస్తున్న పాకిస్తాన్ ప్రేమికులు. ఈ రెండూ కూడా ఒక ప్రోపగండాని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. మనం స్పష్టంగా లక్షిత దాడులు చేశాము ఉగ్రవాదుల మీద మాత్రమే, కానీ సివిలియన్స్ మీద అటాక్ చేశారని చెప్పేసి డే 1 నుంచి కథనాలు అల్లుతూ ముందుకు వెళ్తోంది పాకిస్తాన్. అంతకుమించి ఏం చేయగలదా దేశం? దాని మాటలు పట్టుకుని ఇక్కడ ఊరేగుతున్నటువంటి సంత ఒకటి ఉంది. సరే, దానికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ ఇదే పదే పదే చెప్పడంతో గోబల్స్ ప్రచారం మొదలుపెట్టింది. దీనికి అడ్డుకట్ట వేసేలాగా భారత్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్స్ బిట్ టు ఎస్కలేట్ నెగేటెడ్ ప్రపోర్షియనేట్ రెస్పాన్స్ బై ఇండియా అని చెప్పేసి చూడొచ్చు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే దాడులు చేశాం, పౌరులపై కాదని పేర్కొన్న భారత్ మిలిటరీ స్థావరాలపై పాక్ దాడులు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక. కనుక మేము దాడులు చేసింది ఉగ్రవాదుల మీద, మీరు ఉగ్రవాదుల మీద కాదు మా మీద దాడులు చేశారని కనుక మీరు మా మీద అంటే ఆర్మీ మీద అటాక్ చేస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. డ్యూరింగ్ ద ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ on 7th May 2025, India had called its response as focused, measured and non-escalatory. It was specifically mentioned that Pakistani military establishments had not been targeted. Clearగా మనం పాకిస్తానీ మిలిటరీని కూడా టార్గెట్ చేయలేదు అని స్పష్టంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. It was also reiterate that any attack on military targets in India will invite a suitable response. On the night of 7th and 8th May 2025, Pakistan attempted to engage a number of military targets in northern and western India, including Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Jalandhar, Ludhiana, Adhampur, Bhatinda, Chandigarh, Nal, Phalodi, Uttarlai and Bhuj, using drones and missiles. These were neutralized by the integrated counter US grid and air defense system. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. So వీటన్నింటి మీద ఈ సిగ్గులేని పాకిస్తాన్ అటాక్స్ చేస్తూ ఉంది. అంటే ఉగ్రవాదుల్ని రక్షిస్తున్నట్టేగా ఆ దేశం. ప్రపంచం చూస్తోంది ఈ విషయాన్ని. మన భారత భూభాగంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల మీద, అది కూడా సామాన్య పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల మీద దాడులు చేసి ఉసురు తీస్తోంది, జనాల ఉసురు తీస్తోంది. అలాంటి మానవత్వం లేనటువంటి ఒక రక్కసి దేశం అది. మనం టార్గెట్ చేసిందేమో ఉగ్రవాదుల మీద, వీళ్ళేమో జనాల మీద చేస్తూ ఉన్నారు. టుడే మార్నింగ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెట్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అండ్ సిస్టమ్స్ at a number of locations in Pakistan. India response has been in the same domain with same intensity as Pakistan. It has been reliably learned that an air defense system at Lahore has been neutralized. కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ పాకిస్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేసేసాం. ఇప్పుడు మీరు ఏమీ పీకలేరు. ఒక రకంగా చెప్పాలంటే మన భారత్ డైరెక్ట్గా వెళ్ళి మన యుద్ధ విమానాలు వెళ్ళి వచ్చినా వాళ్ళ రాడార్లు కూడా పసిగట్టలేవు. పాకిస్తాన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ యూజింగ్ ఈ మోటార్స్ అండ్ హెవీ క్యాలిబర్ ఆర్టిలరీ ఇన్ ఏరియా ఆఫ్ కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంచ్, మేందర్ అండ్ రాజౌరీ సెక్టర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయినా కూడా ఈ పాకిస్తాన్ ఆగట్లేదు. మోటార్సు, ఇతరత్ర బలమైనటువంటి ఆయుధాల ద్వారా బోర్డర్లో ఎల్ఓసిలో కాల్పులకు తెగబడుతూనే ఉంది. 16 మంది ప్రాణాలని కూడా బలిగొంది. అందులో 3 ఆడవాళ్ళు ఉన్నారు, 5 చిన్నపిల్లలు ఉన్నారు. ఈ పాకిస్తాన్ ఇలాంటి ఫైరింగ్కి తెగబడడం వల్ల భారత్ దీనికి గట్టి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ reiterate their commitment to non-escalating providing it is respected by the Pakistani military అని చెప్పి చాలా స్పష్టంగా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి. విన్నదా ఓకే, లేదు అంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే మొన్న చేసిన అటాక్కి హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి కొడితే పాకిస్తాన్ మిలిటరీ బేసులు బద్దలాడిపోతాయి. పక్కాగా రాసి పెట్టుకోండి.